హైదరాబాద్లో కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డంగా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎల్బీనగర్లో నకిలీ కారం తయారు చేస్తున్న గోడౌన్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. దాదాపు 10 లక్షల విలువైన కారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా నకిలీ కారమేనని అధికారులు తేల్చారు. బూజు పట్టిన మిరపకాయలు, చెక్క పౌడర్, ఆయిల్ కలిపి కల్తీ కారాన్ని తయారు చేస్తున్నారు. అసలైన కారం కంటే ఇదే బాగా ఎర్రగా నిగనిగలాడేలా కనిపిస్తోంది. చూడగానే అదే అసలైన కారంలా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువగా ఉండటంతో ఇలా నకిలీలు తయారు చేసి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అక్రమార్కులు. చాలా కాలంగా ఈ దందా నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గోడౌన్ను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్లో కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డంగా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎల్బీనగర్లో నకిలీ కారం తయారు చేస్తున్న గోడౌన్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. దాదాపు 10 లక్షల విలువైన కారాన్ని స్వాధీనం చేస్తున్నారు. ఇదంతా నకిలీ కారమేనని అధికారులు తేల్చారు. బూజు పట్టిన మిరపకాయలు, చెక్క పౌడర్, ఆయిల్ కలిపి కల్తీ కారాన్ని తయారు చేస్తున్నారు. అసలైన కారం కంటే ఇదే బాగా ఎర్రగా కనిపిస్తోంది. చూడగానే అదే అసలైన కారంలా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువగా ఉండటంతో ఇలా నకిలీలు తయారు చేసి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అక్రమార్కులు. చాలా కాలంగా ఈ దందా నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గోడౌన్ను పోలీసులు సీజ్ చేశారు. కల్తీకారంపై డీసీపీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది ఆసిఫ్ జీ वो रिमोट है. ओके హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు మరియు రాత్రి నుంచి సౌత్ జోన్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ మరియు టాప్ పోలీసులు ఇద్దరు కూడా జాయింట్ రైడ్స్ చేసి భవానీ నగర్, సంతోష్ నగర్, బహదూర్పుర, చత్రినాక, చంద్రానిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఈ ఫుడ్ అడల్టరేటెడ్ స్థావరాలపై దాడులు చేసి సుమారు 50 లక్షల విలువైన మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైనది చంద్రానిగుట్టలో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో గుట్కా, జర్దా రిలేటెడ్ పాన్ మసాలాలు 25 lakhs వర్త్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బహదూర్పురాలో బెల్లం పాకం, గ్లూకోజ్ పౌడర్, పొటాష్ ఆలం పట్టిక కలిపిన తేనె, అదేవిధంగా డొమినోస్, కేఎఫ్సీలో వాడేసిన ఆయిల్, యూజ్డ్ ఆయిల్ మళ్ళీ కొత్త డబ్బాల్లో వేసి బ్రాండెడ్ పేర్లు అమ్మటం, అట్లాగే భవానీ నగర్లో పశువుల వేస్ట్ కొవ్వుని మెల్ట్ చేసి ఆయిల్ కింద మార్చడం, సంతోష్ నగర్లో టర్మరిక్ పౌడర్లో బియ్యం పొడి వేసి ఆర్టిఫిషియల్ కెమికల్ కలర్స్ వేసి పసుపు కింద అమ్మటం,
చిల్లీ పౌడర్లో చింతపిక్కల పౌడరు, రంప పొట్టి వేసి లెడాక్సైడ్, ఇవన్నీ కూడా కెమికల్స్, పెయింటింగ్స్ వాడే వీటన్నిటిని కలపడం. అదేవిధంగా ఆయిల్స్, వేరుశనగ నూనె, అది ఎక్కడ పడితే అది వేరే ప్రొడక్ట్స్ రాసేసి వేసి డాల్డా బ్రాండెడ్గా అమ్మటం. ఇటువంటి పలు స్థావరాలపై పోలీసులు, లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ కలిసి చేసి సుమారు 9 మందిని, దీనిలో ప్రధానంగా నిర్వహిస్తున్న 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 7 క్రిమినల్ కేసులు పెట్టాం. దాంట్లో 272, 273 మేకింగ్ ఫుడ్ ఐటమ్స్ నాక్సియస్, అబ్నాక్సియస్ టు ద హెల్త్, పబ్లిక్ హెల్త్. అదేవిధంగా 420 ఫర్ ఇల్లీగల్ గెయిన్, 420 కూడా వేసి వీళ్ళందరినీ రిమాండ్ పంపిస్తున్నాం. గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ వ్యూ తీసుకుని అడల్టరేటెడ్ ఫుడ్ ఐటమ్స్ జీరో టాలరెన్స్ ఉండాలని పిలుపునివ్వడంతో, ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కంప్లీట్ పోలీస్ స్టేషన్కి 2 టీములు చొప్పున ఎస్బీ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, లోకల్ ఇన్ఫర్మేషన్తో ఈ కంటిన్యూస్ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. పబ్లిక్ కూడా చాలామంది ఒక స్పృహ, అవేర్నెస్ వచ్చింది మన హెల్త్ ఏ విధంగా పాడైపోతుంది అనేది. సో అందుకని చిన్న విషయాలు ఉన్నా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్, అదర్ ఫుడ్ టెస్టింగ్ అథారిటీస్తో కలిపి ఈ రైడ్స్ ఇంకా కంటిన్యూ చేస్తాం. కొత్తగా ఆర్డినెన్స్ కూడా వచ్చింది. పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నార్మల్ ఎగ్జిస్టింగ్ లా అనేది వాళ్ళపై సీరియస్ వ్యూ, డిటరెంట్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల చాలా వాళ్ళు బెయిల్ మీద వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి పీడీ యాక్ట్ ఒకసారి అటువంటి కఠినమైన చట్టాలు ద్వారా వాళ్ళు జైలుకి వెళ్తే మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇనిషియేట్ చేసే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు. వాటిని అవకాశాలంటే ఆ డేటాని, ఆ క్రిమినల్ రికార్డ్ని అంతా రికార్డ్ చేస్తున్నాం, ప్రతి జియో ట్యాగింగ్ చేసి. ఈసారి అది ఫుల్ఫిల్ అవగానే పారామీటర్స్ ఆ పీడీ యాక్ట్ కింద ప్రపోజల్ కమిషన్ గారు పెట్టడం జరుగుతుంది. ఇక వాళ్ళ ఇష్టం. ప్రపంచంలో ఎడ్జెక్టివ్స్, విశేషణాలు ఏమైతే మంచిగా ఉన్నాయో, ఇప్పుడు ఇది టేస్ట్ అని పెట్టారు దీనికి, అంటే చాలా రుచికరంగా ఉంటుంది. అంటే ఇది టొబాకో, జర్దా,